హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ప్రియా రెడ్డి దొండేటి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం నేర్చుకోబోయే రెసిపీ సాంబారు. ఇది అందరికీ వచ్చండి. మా ఇంట్లో మేము ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తున్నాను, మీరు చూసేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ అండి, మనకి ఫ్రిడ్జ్లో ఏమేమైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఏ వెజిటేబుల్ వేసినా కానీ సాంబార్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5 to 6 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు మనకి ఏమేమైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొంచెం అవి తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు, దాన్ని మధ్యలో చీలికల్లాగా చీల్చేసి వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అరోమా మాత్రం సూపర్ స్మెల్ వస్తుందండి. వీటన్నిటిని కొంచెం సేపు బాగా మగ్గనించి తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బోల్డ్ అన్ని వెజిటేబుల్స్, అవన్నీ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి, బెండకాయ, క్యారెట్, దొండకాయ, సొరకాయ, బంగాళదుంప, మునక్కాయ, టమాటా అన్నీ యాడ్ చేసుకున్నానండి. నాకు ఏవేవైతే అవైలబుల్గా ఉన్నాయో వెజిటేబుల్స్ అవన్నీ యాడ్ చేసుకున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ప్రతి వెజిటేబుల్ కూడా మనం ఖచ్చితంగా తినాలండి. ఫైబర్ అనేది మన బాడీలోకి వెళ్ళాలి అంటే వెజిటేబుల్స్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. వెజిటేబుల్స్ ఎవరు తినకుండా పక్కన పెట్టేయడం, పెట్టేయడం అలా చేయకండి. స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకుంటున్నానండి నేను. వీటన్నిటిని కలుపుకొని కొంచెం సేపటి వరకు మగ్గనిచ్చాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. వీటి మొత్తాన్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని దాదాపుగా ఒక 10 మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది.
ఈ టైంలో మళ్ళీ ఒకసారి కలుపుకొని అడుగంటనివ్వకుండా తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు రసం అండి. ఒక 2 పెద్ద నిమ్మకాయల సైజుని చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. కొలతల్లాగా చెప్పాలి అంటే ఒక 50 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ మిడిల్లో. తర్వాత దీనిలోకి మనకి పులుపుకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఈ వాటర్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మన టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత. ఆల్రెడీ మనం 1 స్పూన్ వేసాం కాబట్టి ఒక 2 స్పూన్స్ సాల్ట్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి మనం మినిమం ఒక 10 to 15 మినిట్స్ పాటు బాగా మరగనిద్దాము. ముక్కలన్నీ బాగా ఉడికిపోతాయండి అలా మరగనివ్వడం వల్ల. ఆ పులుపు అదంతా ముక్కలకి బాగా పట్టేస్తుంది. చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత బాగా వాటర్ అంతా అట్లా బాయిల్గా వచ్చేస్తూ ఉంటాయి. ఈ టైంలో మనం కొంచెం పప్పును మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకొని, నేనైతే మిక్సీ చేసి పెట్టుకొని యాడ్ చేస్తానండి. కొంతమంది నార్మల్ పప్పుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేస్తే ఏంటంటే అడుగున ఏమీ ఉండకుండా ఉంటుంది, వాటర్ మొత్తంలో కలిసిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ పప్పు ఈ వాటర్ మొత్తంలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ చూసుకోండి. పప్పులో ఏమీ సాల్ట్ యాడ్ చేయలేదండి నేను. తర్వాత 1 స్పూన్ కారం, రుచికి సరిపడా అండి, 1 స్పూన్ అని కాదు, మీరు ఎంతవరకు అయితే ఘాటుగా తినగలరో అలాగే వేసుకోవచ్చు. తర్వాత ఇది సాంబార్ పౌడర్ అండి. ఇది హోమ్మేడ్ సాంబార్ పౌడర్. ఇది నేనే తయారు చేసుకున్నాను. చాలా బాగుంటుందండి. ఆ రెసిపీ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే నేను ట్రై చేస్తాను చూపించడం కోసం. ఆల్రెడీ నేను మొన్నే రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక 1 వీక్లో మీకు నేను మళ్ళీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. తర్వాత దీనిలోకి కొంచెం బెల్లం, అంతే అండి. ఆల్మోస్ట్ మన సాంబార్ ప్రిపేర్ అయిపోయింది. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ మిడిల్లో బాగా బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఇప్పుడు పైన కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర, ఇంకేంటండి మధ్యాహ్నం లంచ్లోకి మీరేం ప్రిపేర్ చేసుకుంటున్నారు? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరిప్రియారెడ్డి దొండేటి. ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీస్ అండ్ బ్లాగ్స్, పిల్లలు చేసే అల్లరి అన్నీ చూపించడానికి నేను ట్రై చేస్తానండి. చూస్తున్నారు కదా, అయిపోయింది మన సాంబార్. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్ అప్పడాలు చాలా బాగుంటాయండి.
టేస్టింగ్ టైం వచ్చేసింది కాబట్టి మా బాబుకి టేస్ట్ చూపించి మా బాబు ఏం చెప్తాడో నేను మీకు చూపిస్తాను. మా బాబుకి చాలా బాగా నచ్చేసిందండి. సాంబార్ మా బాబుకి చాలా ఫేవరెట్ డిష్. Thank you for the watching. Bye bye.